హాయ్ అండి. నిన్న ఆదివారం రోజు వ్లాగ్ అనమాట. సో, ఆషాఢ మాసం వచ్చిందంటే ఫస్ట్ ఆడవాళ్ళకు గుర్తొచ్చేది గోరింటాకే కదండీ. సో, ఇంకా గోరింటాకు పెట్టుకుందాం అనేసి సండే రోజు ఇంట్లోనే ఉన్నాను కదండీ. సో, పిల్లలతో పాటు నేను కూడా పెట్టుకోవచ్చు అనేసి నేను రీతు ఇద్దరం కలిసి అయితే గోరింటాకైతే తెంపుకోరావడానికైతే వెళ్తున్నామండి. సో, చూడండి మా ఇంటికి పక్కనే ఉంటుందన్నమాట చెట్టు అయితే. సో, అక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. ప్రతి సంవత్సరం మేమైతే అక్కడ నుంచే తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి మా ఊరైతే చూపిస్తున్నానండి, మా చుట్టుపక్కల అనమాట ఇదంతా. సో అక్కడ పెద్ద వేప చెట్టు ఉంది కదండి, అక్కడైతే పెద్ద పుట్ట ఉంటుంది అనమాట. సో మేము ప్రతి సంవత్సరం నాగుల పంచమికి అయితే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ అయితే చేసేసి వస్తూ ఉంటామన్నమాట. సో ఇలా ఉంటుందండి చుట్టూ ఏరియా అయితే. ఇంకా ఇక్కడ అంటే పిల్లలు వెళ్తూ ఉంటారు కదండి స్కూల్కి అయితే రెగ్యులర్గా. సో అటువైపే అనమాట ఈ ఇంట్లో అయితే. ఇంకా పెద్ద చెట్టు ఉంటుందండి, గోరింటాకు చెట్టు 2-3 ఉంటాయన్నమాట ఇక్కడైతే. ప్రతి సంవత్సరం మేము ఈ ఆకే తెచ్చుకుంటూ ఉంటామండి ఇంటికైతే. సో చూస్తున్నారు కదండి, చిన్న ఆకు కానీ చాలా ఎర్రగా పండుతుందండి, చాలా బాగుంటుందండి ఈ మైదాకైతే. సో ఇలా నేను రీతు మధ్యాహ్నం పూట అయితే ఇలా వచ్చి ఇంకా ఈ మైదాకైతే తెంపుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇలా తెంపుకుంటూ ఉన్నప్పుడు మాతో అసలు కావట్లేదండి, చాలా ముళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా తెంపడానికి వీలు కావట్లేదని చెప్పేసి ఆ ఇంట్లో ఉండే అన్న అయితే మాకు ఇలా కొమ్మలు కొమ్మలుగా ఇంకా తెంపేసి ఇచ్చాడండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇవన్నీ తీసి ఆకులుగా తీయడం అంటే చాలా కష్టము, కొంచెం ఎక్కువే టైం పడుతుంది అని చెప్పేసి నేను రీతు కలిసి ఇంకా అక్కడ నుంచి ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర పడేసి ఇంకా మేమైతే ఈవినింగ్ పూట అలా సాయంత్రం అలా బయట కూర్చొని ఇంకా ఆకులు అయితే తెంపుకున్నామండి. సో చాలా ముళ్ళు ఉన్నాయండి, వాటికైతే కష్టమైందనమాట మాకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, రీతు అయితే చిన్న చిన్న ఒక్కొక్క ఆకులు అనేది తెంపుతూ ఉందన్నమాట, తనకు రావట్లేదండి. సో ఇంకా నేనైతే ట్రై చేశానమాట. సో చిన్న ఆకు ఉందండి, అదైతే ఇంకా కొంచెం కష్టమైంది కానీ మొత్తం అయితే తెంపేసామండి మేమైతే. ఎలాగో మేము కాళ్ళకు చేతులకి అందరం పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అందరికీ సరిపోవాలని చెప్పేసి మేమైతే ఆకు మొత్తం ఒక్కటి కూడా పడేయకుండా ఇంకా మొత్తం తీసేసామండి. సో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే తప్పకుండా గోరింటాకు అయితే పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. సో చిన్న పిల్లలైనా సరే మనమైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అనమాట. సో మీరు పెట్టుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి. సో మేమైతే పెట్టుకున్నామండి ఈ సంవత్సరం ఆషాఢ మాసం గోరింటాకు ఇలా జరుగుతుందన్నమాట. చూడండి చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అనేది కూడా ఇవ్వండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆకు తెంపినప్పుడు ఇంత వచ్చిందనమాట మాకైతే, అందరికీ సరిపోయిందండి. ఇంకా నేనైతే రుబ్బిన ఆకు కొంచెం ఇంకా గోరింటాకు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పంచిచ్చానమాట నేనైతే కొద్దిగా. సో అలా ఇస్తూ ఉన్నా కూడా ఆషాఢ మాసంలో చాలా మంచిదండి. ముత్తైదులకి ఎవరికైనా సరే మనం గోరింటాకు ఆకు అయినా సరే మనం రుబ్బిందైనా సరే కొంచెం అన్నా ఇచ్చినా బాగుంటుందండి. సో ఇలా నేను కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టేసానండి, ఆకు తెంపుతున్నప్పుడే చింతపండు కొద్దిగా నానబెట్టేసానమాట. నేను దీంట్లో ఏది వేయనండి, ఓన్లీ చింతపండు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి నేనైతే గ్రైండ్ చేసేసుకుంటా అనమాట. అయితే చాలా రెడ్గా అయితే పండుతుందండి ఇలా వేస్తే. ఒక్కొక్కరు అయితే కొంచెం అది సున్నం ఉంటుంది కదండి, సో అది కూడా వేస్తూ ఉంటారనమాట, నేనైతే వెయ్యనండి. సో ఎప్పుడు నేను రెగ్యులర్గా చేసేది ఇదే ప్రాసెస్. ఇంకా ఇక్కడ చూడండి మరీతూ నేను ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఈవినింగ్ టైంలో ఆకు రుబ్బేసుకొని ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకుందాం అనేసి కూర్చున్నామండి. చూస్తున్నారు కదండి, నిన్నటి వరకు చాలా ఫీవర్ వచ్చిందనమాట మరి రీతుకైతే. ఇంకా మంచిగా కొద్దిసేపు ఫ్రెష్ అప్ చేయించేసి డ్రెస్ చేంజ్ చేయించేస్తే కొంచెం యాక్టివ్గా అయిందనమాట. సో అందుకే మేమైతే గోరింటాకు పెట్టుకుందాం అనేసి అయితే తీసుకొచ్చేసామండి. అది కూడా నేను రెగ్యులర్గా షాప్కి వెళ్తుంటాను, పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి అసలు మాకు వీలు ఉండదండి. ఇంకా ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా సండే రోజు, ఇది పెట్టుకుంటే అయిపోతుంది ఒక పని అనేసి మేమైతే తీసుకొచ్చేసామండి. సో ఇంకా నేనైతే గ్రైండ్ చేస్తూ ఉంటే మరి రీతు అయితే నేనే చేస్తా అని చెప్పేసి తనే చేసిందండి. ఇంకా మిక్సీ పడుతూ ఉంటే ఏదైనా సరే అండి, ఇదే అని కాదు, ఏ టిఫిన్ కోసం మేము పప్పులు రుబ్బినా సరే చట్నీలు రుబ్బినా సరే మరి రీతు ముందుగా వచ్చేసి మిక్సీ దగ్గరికి అయితే నిలబడిపోతుంది అనమాట. నేనే పట్టుకుంటా నేనే గ్రైండ్ చేస్తా అనేసి. ఇంకా తనకు బాగా ఇష్టం అనమాట ఇలా చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటుంటే. ఇంకా అందుకే ఇంకా మేమైతే చూసారు కదండి ఎంత సన్నగా రుబ్బేసానో. సో మిక్సీ జార్లో పట్టుకుంటేనే మనకు మంచి
మెత్తగా వస్తుందండి. అయితే ఇంకా ఒక్కొక్కరైతే రోట్లో రుబ్బుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే మిక్సీ జార్లో పట్టేసానండి. ఇంకా మంచిగా మెత్తగా వచ్చేసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లలకి పెడుతుంటేనే చేతంతా రెడ్గా అయిపోయిందనమాట. చాలా తొందరగా ఒక 2 నిమిషాల్లో రెడ్ అయిపోయిందనమాట. సో ఇంకా నేనైతే రీతుకైతే పెడుతున్నానండి. ఇంకా నేను పక్కన రీతుకు పెడుతుంటే మా అభిగాడు మధ్యలోనే వచ్చేసి నాకు కూడా పెట్టు మమ్మీ, నాకు ఇష్టం కదా అనేసి ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చేసి వాడు కూడా పెట్టుకుంటూ ఉంటాడండి. సో వాడికైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా పెట్టుకున్న తర్వాత అనుకున్నాడు వాడైతే, స్కూల్లో అందరు చూసి ఏమంటారో ఏంటో అనేసి వాడు బాగా భయపడిపోయాడనమాట. టీచర్స్ ఏమన్నా అంటారేమో, ఫ్రెండ్స్ ఏమన్నా ఇలా ఏదైనా అనుకుంటారేమో అనేసి భయపడిపోయాడనమాట. ఏం కాదులే ఇంకా పెట్టుకున్నావు కదా ఉండనులే అని చెప్తే ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తీసేసాడండి. సో చూస్తున్నారు కదా, రీతుకైతే రెండు చేతులకైతే పెట్టేశానండి. తర్వాత కాళ్ళకు పెడదాంలే, ఇంకా 2 చేతులకి కాళ్ళకి ఒకటేసారి పెట్టేస్తే తనకు కొంచెం కదలకుండా అయిపోతుంది, అంత కొంచెం ముందే ఫీవర్ వస్తుందని చెప్పేసి ముందుగా అయితే చేతులకు పెట్టేశానండి. ఆ తర్వాత చేతులు ఫ్రీ అయ్యాక ఇంకా కాళ్ళకు పెడతామనేసి నేను అప్పటి వరకు నేనైతే పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. సో మా అత్తమ్మకి పెట్టుకో అని చెప్తే నేను మార్నింగ్ పెట్టుకుంటా ఉండనులే అని చెప్తే ఫ్రిడ్జ్లో కొంచెం తీసి పెట్టేశానండి. ఇంకా మేమైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నామండి. సో మాకైతే రేపటి నుంచి వీలు కాదనేసి మేమైతే ఇలా ఈవినింగ్ పూట మంచిగా బయట కూర్చొని పిల్లలు మేమైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నామండి. సో చూస్తున్నారు కదండి మా పిల్లలు ఎలా తిరుగుతున్నారో. పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి ఇంకా ఇద్దరైతే తీసేశారండి. ఎంత రెడ్గా అయిందంటే మంచి అనిపించిందండి. కలర్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. దీన్ని మనము పేస్ట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసినా కూడా మంచి కలర్ వస్తుంది, గ్రోత్ వస్తుందండి. హెయిర్ కూడా హెయిర్ ఫాల్స్ లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ ఆకు మైదాకు బాగుందని చెప్పేసి నేనైతే కొంచెం కొమ్మ కట్ చేసి ఇంట్లో కూడా పెట్టేశానండి. అయితే అది ఇంకా నాటుకుంటుందో లేదో చూడాలన్నమాట. సో ఇంకా మేము పెట్టుకునేసరికి అయితే నైట్ అయిపోయిందండి. సో ఇలా జరిగిందనమాట నిన్న సండే మొత్తం. సో ఫుల్ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.